తడక రెడీ చేసుకుందాం. తడక ప్రిపరేషన్. దీనికి ఒక బౌల్ తీసుకుందాము. ఓకే, ఒక 3 స్పూన్స్ యాడ్ చేద్దాము. ఓకే, యా, కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ వేడెక్కింది కదా, సో మనం జీలకర్ర వేసుకుందాము. ఓకే, 1/2 స్పూన్ జీలకర్ర, గ్రీన్ చిల్లీస్. ఇలా చిట్టపట్టలు ఆడుతుంటే భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇలా చాప్ జింజర్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, దాని తర్వాత చాప్డ్ జింజర్. ఓకే, కొంచెం అది స్టిర్ చేస్తే తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ పడతాయా? 1.5 చాలు. 1.5. సో ఆనియన్స్ బాగా ఫ్రై గోల్డెన్ అయ్యాయి బ్రౌన్ లాగా ఫ్రై అయిపోయింది కదా, అప్పుడే స్మెల్ భలే వస్తుంది కదా. సో దీనికి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తా, అప్పుడు నువ్వు అంటావు ఇది కలుపుతూ ఉండవా. యా, చాలా బాగుంది స్మెల్ అంటావు. ఇంగువ. ఇంగువ ఇప్పుడు యాడ్ చేయాలా? కొంచెం చిటికెడు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా అదుర్స్. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారా? తీయటి పెరుగు యాడ్ చేయాలి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ అలా స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు బ్రౌనిష్గా అయిపోయింది కదా, దాంట్లో మనం వేసుకున్న గ్రేవీ యాడ్ చేసుకుందాం. ఓకే, యూ ప్లీజ్ డూ ది ఆనర్స్. కాసేపు నేను కోర్టులో జడ్జి లాగా ఫీలింగ్ వస్తుందో తెలుసా నాకు.